వికారాబాద్ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే అధికారులపై దాడి చేసిన వారిని గుర్తించి 52 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి పిఎస్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తారన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు. చన్గోముల్ చెక్పోస్టు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పరిగికి రాకుండా బీఆర్ఎస్ నేతలను నిలువరించేలా వాహన తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులపై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ గా గుర్తించారు. ఘటనకు ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 42 సార్లు మాట్లాడినట్లు తేల్చారు. వికారాబాద్ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, यामनी मन्ने కూడా నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఏదైతే ఉదయం నుంచి కూడా కొడంగల్ అదేవిధంగా దుద్దేల మండలాల్లో కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి ఏదైతే రైతులను అనుమానితుగా భావిస్తూ 30 మంది రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో పరిగి పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళన చేపట్టేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు ఏదైతే సిద్ధమైనటువంటి నేపథ్యంలో అయితే పరిగికి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఏదైతే క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేసినటువంటి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతల బృందం కూడా పరిగికి వెళ్లి అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్తీక్ రెడ్డి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మధుసూదనాచారి, నరేందర్ రెడ్డిలతో మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రైతులను అన్యాయంగా అరెస్టులు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే లగచర్లలో నిన్న కలెక్టర్ పై జరిగినటువంటి దాడిని ఏదైతే లాండర్ పరిస్థితులను కూడా సమీక్షించాలని కూడా ఏడీజీని కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏడీజీ మహేష్ భాగవత్ కూడా లగచర్లకు వచ్చి పరిస్థితులపైన కూడా పూర్తి స్థాయిలో అంచనా వేసి అక్కడ జరిగినటువంటి సంఘటన ఎవరు, అదేవిధంగా ఈ సంఘటన గల కారణాలు ఎవరైనా దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి డీజీపీకి కూడా ఇవ్వనున్నారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే ఈ నిన్న కలెక్టర్ పై జరిగినటువంటి దాడి ఘటనపై కూడా పోలీసులు సురేష్ అనే వ్యక్తిని కూడా ఏదైతే ఐడెంటిఫై చేశారు. ఈ దాడిలో కూడా సురేష్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సురేష్ వచ్చేసి పట్నం నరేందర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. అదేవిధంగా కొంతకాలం నుంచి కూడా ఈయనపై కూడా గతంలో రేప్ కేసు కూడా ఉంది. కాబట్టి ఇతన్ని కీలక పాత్ర పోషించారు. ప్రజలను రెచ్చగొట్టేలాగా రైతులను అయితే కలెక్టర్ పైకి ఉసుగలిపేలాగా చేశారనే దానిపైన కూడా ఇప్పటికైతే ఆ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఖచ్చితంగా ఏదైతే నిన్న ఈ దాడి జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ ఐజీ కూడా సీరియస్ గా తీసుకొని నిన్నటి నుంచి కూడా దీనిపైన కూడా చర్యలకు ఉపక్రమించారు. అయితే ఎటకేలకు సురేష్ అనే వ్యక్తిని అయితే ఐడెంటిఫై చేశారు. ఇతని
వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపైన కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. సురేష్తో పాటు ఇంకా ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరెవరు వచ్చారనే దాని పైన అదుపులో ఉన్నటువంటి రైతులను కూడా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారు, వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తలదాచుకున్నారు, నేరుగా వచ్చారా లేకుంటే ముందుగా ప్రీ ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చి దాడికి పాల్పడ్డారనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి ఏదైతే పరిగికి వెళ్లి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఏడీజీ కూడా లగ్జర్లకు వస్తుండడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. యామిని. థ్యాంక్ యూ సుంకన్న.